హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనము పెసరట్టు దోశ ఎలా చేసుకోవాలో చూపెడతాను. ఇగో ముందుగానైతే ఇలా పెసర్లనైతే నానబెట్టుకోవాలి. ఏ విధంగా నానబెట్టానో చూస్తూ ఉండండి, ఓకేనా. ఒక గిన్నె తీసుకోవాలండి. గిన్నెలోకి కొలత అయితే పెడుతున్నాను. 1.5 గ్లాసు పెసర్లు, పొట్టు పెసర్లు తీసుకోవాలి. 1 గ్లాసు రేషన్ బియ్యమైనా మనం డైలీ వాడుకునే బియ్యమైనా వాడుకోవచ్చు. ఇలా బియ్యము, పెసర్లు, 1/2 గ్లాసు, 1/2 కప్పు శనగపప్పు వేసుకోవాలి. శనగపప్పు అయినా లేకపోతే నల్ల శనగలు అంటాం కదా, అబ్బాయిని వేసుకోవాలి. ఒక పిడికడన్నైనా వేసుకోవాలండి. ఇలా వేసుకొని అన్నీ మిక్స్ చేసి ఇలా మిక్స్ చేసి ఇందులో నీళ్ళు పోసుకొని ఒక 12 గంటల పాటు నాననివ్వాలి. అంటే నైట్ మొత్తం నానినాక ఉదయం కల్లా మనకు పెసరట్లు వేసుకోవచ్చు. ఇలాగనే నేను ఇక్కడ రెడీ చేసి పెట్టుకున్నాను చూడండి. ఒక 2-3 సార్లు కడుక్కున్నాక అయితే రెడీ చేసుకోవాలండి, ఓకేనా. ఇప్పుడు ఇవి బాగా నానినాయి. ఈ నీళ్ళు పంపేసి పిండి అయితే రెడీ చేసుకుందాం. మిక్సీ జార్ తీసుకొని ఈ మిక్సీలోకి నీళ్ళు వంపేసుకున్న ఈ నాణ్య పెసర బియ్యాన్ని అయితే ఇందులో వేసుకోవాలి. వన్ ఇంచు అల్లం ముక్కను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలండి. ఇలా చిన్నగా కట్ చేసుకోవాలి. ఒక మీడియం సైజు ఉల్లిగడ్డ, 2 పచ్చిమిరపకాయలు. ఇవి వేసుకున్నాక రుచికి సరిపడు ఉప్పు వేసుకోవాలి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్నాక ఇప్పుడైతే మిక్సీ పట్టుకుందాము. కొన్ని నీళ్ళు అయితే పోసుకోవాలి. ఒక టీ గ్లాస్ నీళ్ళు పోసుకొని మిక్సీ మూత పెట్టుకొని మిక్సీ పట్టుకుందాం. పిండి అయితే ఇలా ఉండాలండి. పిండి అయితే రెడీ అయింది. ఇక ఒక గిన్నెలోకి అయితే పోసుకోవాలి ఈ పిండిని. చూడండి, ఇలా మెత్తగా పట్టుకోవాలి. బాగా పలుచగా ఉండొద్దు, బాగా తిక్కుగా ఉండొద్దు. ఇప్పుడు ఒక్కసారి పిండిని ఇట్లా లోతు గంటె తీసుకోవాలండి. దోశలు వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు అట్లా వేసుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుందామండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని దోశ తవ్వ పెట్టుకోవాలి. దోశ ప్యాన్ అయితే వేడైందండి. వేడయ్యాక కొంచెం ఒక చుక్క నూనె వేసుకోవాలి. నూనె వేసుకొని ఇలా కట్ చేసిన ఆనియన్ పైన తొక్క ఉంటుంది కదా, ఆ తొక్కతో ఇలా ప్యాన్కి మొత్తం ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఇలా చూపెట్టినది. ఇప్పుడు ఒక గంట పిండి తీసుకొని ఈ తవ్వ మీద వేసుకోవాలి. ఇలా పలుచగా చుట్టుకోవాలండి. మనకు కావాల్సిన సైజులో అయితే వస్తుంది. ఇంకో కొంచెం పెద్దగా కావాలనుకుంటే ఇంకో అరగంట పిండి అయితే సరిపోతుందండి. పైనుండి కొంచెం ఆయిల్ ఇలా గంటెతో వేసుకోవాలి. దోశలు తీసే గంటనే అండి ఇది. ఇప్పుడు దీన్ని మంచి ఎర్రగా దూరగా కాలనివ్వాలి. ఇక్కడ ఇట్లా కాలినాక
తీసుకోవడమే, ఇట్లా ఎర్రగా కాలాలండి. చూడండి పెసరట్టు అయితే రెడీ అయింది. ఓకేనా, దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే అండి. ఇది పల్లి చట్నీ కానీ, టమాటో చట్నీ కానీ, ఆలుగడ్డ కుర్మా, పూరి కూరతో కానీ సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన పెసరట్టు రెడీ అయింది ఫ్రెండ్స్. ఓకేనా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, ఫస్ట్ టైం చూసిన వాళ్ళు. ఓకేనా, మరిన్ని వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్. దీంట్లో మీరు పసుపు కూడా వేసుకోవచ్చు. పసుపు వేసి మనము ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి వేసి మిక్సీ పట్టుకున్నప్పుడే వేసుకొని మిక్సీ పడితే ఎంతో రుచికరమైన పెసరట్టు రెడీ అయినట్లే. ఇట్లా చేయొచ్చు, అట్లా చేయొచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ బాయ్.